హర హర మహాదేవ శంభో శంకర. శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబ సమేతంగా నేడు విహరించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. వేద మంత్రాల నడుమ రుద్రం చమకం నమకంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి అర్థ ఛందస్సుతో వైఖరిగా ఉన్నటువంటి ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దాన్ని మంత్రము అంటారు కదా. అలాంటి మంత్రానికి ఒక స్వరూపం వచ్చి స్వామివారు కదిలితే ఎలా ఉంటుందో అలాంటి ఈరోజు నందివాహన సేవకుడై నందివాహనారూఢుడు అవుతూ మనందరికీ దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నారు స్వామివారు. కావున భ్రమరాంబ సమేతంగా శ్రీశైలము అనగానే మనకు అద్భుతంగా అవగతమయ్యేటటువంటి సందర్భం ఏంటంటే శ్రీశైల రగడ. ఆ శ్రీశైల రగడలో ఏముంది? శ్రీరమ్యంబుగా శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, అడవులు కొండలు అన్నీ దాటితి. కంటిని శ్రీగిరి కన్నుల నిండా, వింటిని మహిమల వీణుల నిండా. ఆ మహిమలు నేనేమని చెప్పుదు, ఈ మహిలోపల ఎన్నడు చూడము. దారుని లోపల దౌతాచలమది, మేరువు కంటెను మిక్కుటమైనది. బ్రహ్మ నిర్మల బ్రహ్మి శృంగంబులు, నిర్మలముగు మాణిక్య కూటములు. కోటల కొమ్మలు కపురంబులు, తెరపిలేమి బహు దేవాలయములు. పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు, వాటమైన పూదోటలు మిక్కిలి. మాటలు నేర్చిన మంచి మృగంబులు, కామధేనువులు కల్పవృక్షములు. క్షేమకరంబుకు చింతామణులు, అమృత గుండంబులు అని అయం ముహూర్త శుభముహూర్తస్తు. వృద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నోऽस्तु. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాः. ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. కుర్వే ఘంటారవం భక్త్యా దేవతా ఇది ఘంటానాదం కృత్వా ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహా. నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహా. నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. అప ఉపస్పృశ్య ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః. ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. అందరు కూడా ప్రాణాయామం చేయండి లాగా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం చేయండి. అందరు కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురిదక్షయ ద్వారా అస్య శ్రీమన్ మహాదేవ దేవేశ్వరస్య జగత్కుటుంబినే సమేతస్య హరి బ్రహ్మేంద్ర నిఖిల సురాసుర మకుట మణిగణ నిగర కిరణ సంసేవిత పాదారవిందయుగలస్య శ్రీమత్ శ్రీశైల క్షేత్ర నివాసస్య నందివాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవతాముద్దిశ్య భ్రమరాంబాదేవి స్వరూపిణి శ్రీ మహాసరస్వతీ దేవతాముద్దిశ్య ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైలగర్భే నందివాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవతా శ్రీ మహాసరస్వతీ దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే కృష్ణపక్షే అమావాస్యాం శుభతిథౌ వాసరస్తు వాసరః స్థిరవాసరయుక్తాయాం సాయం ప్రదోష కాలే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభతిథౌ లోక కళ్యాణార్థం శ్రీశైల క్షేత్రాభివృద్ధ్యర్థం
श्रीशैलक्षेत्रं दिन दिन अभिवृद्ध्यर्थं सर्वदा सर्वत्र सस्य समृद्ध्यर्थं सर्ववापी कूपतडाकादिषु सर्वजलाशयेषु जलसमृद्ध्यर्थं समस्तमङ्गलावाप्त्यर्थं देशसुभिक्षर्थं भ्रमराम्बा समेत श्रीमल्लिकार्जुन महास्वामी देवता अशेष भक्तकोटिजन परिवार कल्याणार्थम् अस्य यजमानस्य श्रीमान् श्रीमतः पनुगनीलगोत्रोद्भवस्य नारा चंद्रबाबु नायडु नामधेयस्य श्रीमती भुवनेश्वरी सद्धर्मपत्नी समेतस्य लोकेश नामधेयस्य श्रीमती ब्राह्मणे सद्धर्मपत्नी समेतस्य चिरंजीवी देवांश नामधेयस्य कळगळ गोत्रोद्भवस्य रामनारायण रेड्डी नामधेयस्य श्रीमती शिरीषा सद्धर्मपत्नी समेतस्य शुभकर रेड्डी नामधेयस्य श्वेत नामधेयवत्याः उपगाय गोत्रोद्भवस्य रितेश कुमार रेड्डी नामधेयस्य श्रीमती लीला कैवल्य सद्धर्मपत्नी समेतस्य शौरीश वीरा रेड्डी नामधेयस्य मोक्षितराम रेड्डी नामधेयस्य पालचूर गोत्रोद्भवस्य शिवचरण रेड्डी नामधेयस्य श्रीमती शबरी सद्धर्मपत्नी समेतस्य चिरंजीवी मान्य नामधेयवत्याः पादनोळ गोत्रोद्भवस्य बुड्डा राजशेखर रेड्डी नामधेयस्य श्रीमती शैलजा सद्धर्मपत्नी समेतस्य भरद्वाज गोत्रोद्भवस्य श्री विनय चंद्र नामधेयस्य सौम्यकीर्ति सद्धर्मपत्नी समेतस्य श्री वैष्णवी अमृत नामधेयवत्याः प्रमोद अनीश भरद्वाज नामधेयस्य मातृश्री लक्ष्मी नागगिरिज नामधेयवत्याः एनगंड गोत्रोद्भवस्य रामचंद्र मोहन नामधेयस्य श्रीमती शारदा सद्धर्मपत्नी समेतस्य चिरंजीवी फणिमाधवी नामधेयवत्याः जंपानि गोत्रोद्भवस्य श्रीनिवासराव नामधेयस्य श्रीमती सुजात सद्धर्मपत्नी समेतस्य चिरंजीवी नाग सुष्म श्री नामधेयवत्याः चिरंजीवी लिखित कुमार नामधेयस्य सह कुटुंबस्य अंदर चपण्य अस्माकं सह कुटुंबानां सबान्धवानां यजमानस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबस्य सपुत्रे पुत्रकस्य सपौत्रे पौत्रकस्य सभ्रातृकस्य सबान्धवस्य सपरिवारस्य च क्षेम स्थेम धैर्य स्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सूर्यादीनां नवानां ग्रहाणां अनुकूल्यता फल प्राप्त्यर्थं दैव प्रीत्यर्थं यजमानस्य मनस्संकल्प सिद्ध्यर्थं उत्सव परंपराभिवृद्ध्यर्थं श्रीशैल महाक्षेत्रे वर्षे वर्षे प्रयुक्त वार्षिकोत्सवांगत्वेन यथाशक्ति उगादि महा महोत्सव संदर्भे तृतीय दिवसे नंदिवाहनारूढ़ाधिष्ठित भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामी देवता भ्रमराम्बा देवी स्वरूपिणी श्री महासरस्वती देवता षोडशोपचार पूजांच करिष्ये तदंग कलशाराधनं करिष्ये कलशो गंध पुष्पाक्षतैरभ्यर्च कलशस्योपरि हस्तौ निधाय ओम कलशस्य मुखे रुद्रः कंठे विष्णु समाश्रितः कुक्षौ सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा अंगैश्च सहिताः सर्वे कलशाम्बु समाश्रिताः चैव सावित्री शान्तपुष्टि आयान्तु देव पूजार्थं दुरितक्षयकारकाः गंगे च यमुने चैव गोदावरी नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु इति कलशे रुद्रादिदेवता आवाह्य अष्टविधोपचारैः सम्पूज्य तेनोदकेन पूजा द्रव्याणि देवं आत्मानं च संप्रोक्ष అందరూ చేతులు జోడించి మనసులో గణపతిని ధ్యానిస్తూ నమస్కరిస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनु श्री महागणाधिपतये नमः मनसा स्मरामि वंदे शंभुमहापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभोजनं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवन्यनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाममत्रियवतु नंदिवाहनारूढ़ाधिष्ठित भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः भ्रमराम्बा देवी स्वरूपिणी श्री महासरस्वती नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि
अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि शुद्धोदक स्नानो नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय नमस्तीर्थ्याय च गोल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च नमः षष्ट्याय च वेन्याय च नमस्य गत्याय हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां च तामावह जातवेदो लक्ष्मीमनपगामिनी शुद्धोदक स्नानौ समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रौ ॐ अभिवस्त्रा सुवसनान्यर्षाभिधेनुः सुदुघा पूयमानाः नूतन वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् शिवसूत्रं समर्पयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुकमिव बन्धनम् शुचिर्विभूतिं धारयामि गन्धद्वारान्दुराधर्यां नित्यपुष्टां गरीषणे ईश्वरे गो सर्वभूतानां ताम्यो श्रीगन्धां धारयामि आयने ते परायणे दूर्वारोहन्तु पुष्पिणी धवलाक्षरान् समर्पयामि अलङ्करणार्थम् आभरणार्थं हरिद्रा कुङ्कुमचूर्णानि समर्पयामि पुष्पाक्षतैः बिल्वदलैः पूजयामि त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चत्रयायुधं त्रिशाखैर्बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनो अघोरपापसंहारो ॐ निधनपतये नमः ॐ ऊर्ध्वाय नमः ॐ हिरण्याय नमः ॐ सुवर्णाय नमः ॐ दिव्याय नमः ॐ भवाय नमः ॐ शर्वाय नमः ॐ शिवाय नमः ॐ ज्वलाय नमः ॐ आत्माय नमः ॐ परमाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिङ्गं स्थापयति पाणिमन्त्रं पवित्रं भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः श्री महासरस्वत्यै नमः नानाविध परिमल पत्र पुष्पाणि बिल्वदलानि समर्पयामि धूपौ वनस्पतिरसोपेदो गन्धाढ्यो धूपोत्तमा ॐ धूरसि धूर्वधूर्वन्तं धूर्वदौ योऽस्मान् धूर्वदितं धूर्वयं वयं धूर्वा दिव्यधूपमाघ्रापयामि कुमारश्चित्पितरं वन्दमानं प्रतिनानामरुद्रोपयन्तौ श्रेष्ठुतस्त्वं भेषजानाश्च साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఉగాది ఉత్సవాల సందర్భంగా నందివాహనారూఢుడైనటువంటి పరమాత్మ కైలాసనాథుడు ఈరోజు 3వ రోజుగా శ్రీశైల క్షేత్రాన్ని పావనం చేయడానికి నందివాహనారూఢుడై
భక్తాదులను పావనం చేయడానికి, భక్తాదులకు అనుగ్రహం ఇవ్వడానికి వేంచేస్తూ ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారు స్వామివారు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెబుతూ ఉన్నది. శివాలయం ద్వారపాలకులు దిండి, మొండి, విష్ణువాలయం ద్వారపాలకులు జయ విజయులు. వీరు స్వామివారి రాజద్వారమునకు అటూ ఇటూ ఉండి కాపు కాస్తూ ఉంటారు. వైష్ణవాలయంలో అయితే గరుడాల్వారు ఉంటారు. వారిని సేవిస్తారు, వారికి నమస్కరిస్తారు. గరుడాల్వారు శ్రీ మహావిష్ణువుకు ఎదురుగుండానే ఉండాలని కాక గరుడాల్వారు లేకుండా విష్ణువాలయం సమర్పయామి. పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లేధరైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. అందరూ చేతులు జోడించి నమస్కరించండి. ఓం బహుగ్వై బహ్వశ్వాయై బహ్వజావికాయై బహురీయవాయై బహుమాశతిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాసపూరుషాయై రయిమత్యై పుష్టిమత్యై బహురాజస్పోషాయై రాజాస్తు. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠం రాజ్యం మహారాజ్. భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామినే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే సమే కామాన్ కామకామాయ మహ్యం కుబేరాయ వై శ్రవణాయ. ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సర్వం అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. త్వందదాభా పూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువస్సువరో బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే. గౌరీమిమాజ సలిలాని తక్షత్తేకపది ద్విపది సా చతుష్పది. ప్రణో దేవే సరస్వతి వాజేభిర్వాజినీవతి. భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఓం హస్తే గురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానసంగో మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. శిరసా ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. దేవసువామేతాని హవే గోషి భవంతే ఏతావంతో వై దేవానాగుం త ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి దయనం పునస్సు వందే రాజ్యాయ దేవసూ రాజా భవతి. అస్య శ్రీమన్మహాదేవ దేవేశ్వరస్య భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవస్య విందభోగోస్తు చామరాభ్యాం వీజయామి. ఓం యస్య స్మృత్యాది నామోక్తా తవ పూజాక్రియాదిషు నూనం సంపూర్ణ ధామ్యాది సద్యో వందే సదాశవం. మంత్రహీనం క్రియాహీనం భృతీరం పరమేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదుస్తుతే. అనయా ధ్యానావాహనాది ఊగాది మహోత్సవ సందర్భే తృతీయ దివసే నందివాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవత శ్రీ భ్రమరాంబా దేవి స్వరూపిణి శ్రీ మహాసరస్వతి దేవత షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక భగవతీ సర్వదేవాత్మకే సర్వం శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లి. శతమానం భవతి యదాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
गंगा पार्वती भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता वर प्रसाद सिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु इष्टार्थ काम्य मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्धिरस्तु उत्सव परंपराभिवृद्धिरस्तु। जय श्री मल्लिकार्जुन महास्वामी की, श्री भ्रमरांबा माता की, श्री महासरस्वती माता की, अन्नपूर्णा माता की। हर नमः पार्वती पतये शिव हर नमः। सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామివారు నందివాహనారూఢుడై గమనం చేస్తూ ఉన్నారు. భక్తాదుల యొక్క హృదయమంతా పరవశించిపోయేలా హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆ యొక్క భక్తి నాదాలతోటి పలుకుతూ ఉన్నటువంటి ఆ దివ్య సందేశం కైలాసం నుండి వినిపిస్తున్నట్లుగానే మనకు గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ వృషభ రూపమై ఒక జంతువు ఆ విధంగా ఆ అర్హతను ఎలా పొందింది అనేటటువంటి విషయాన్ని మనం తీక్షణగా గమనించినట్లయితే, మనం శివాలయపు మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం కనపడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనపడతాడు. ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకు అలా ఉంటాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. అంటే జీవితంలో మనం 100 మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు అని ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. పూర్వం శిలాదుడు అనేటటువంటి మహర్షి ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక చిత్రమైనటువంటి కోరిక కలిగింది. తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది. కానీ భగవంతుడి యందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైనటువంటి భక్తి చేత ఈశ్వరుడికి క్రిందికి దింపి తీసుకువచ్చి ఆయన అనుగ్రహమును మన మీద వర్షింపజేస్తారు. అలాంటి వారిలో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు. ఆయన తన గురించి కోరుకున్నది లేదు, తన గురించి తాను ఆలోచించినది లేదు. ఆయన ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు శిలాదుడు, నాకు అయోని సంభవుడు చిరంజీవి పరమభక్తుడైనటువంటి కుమారుడు కావాలి అన్నాడు. ఇంత తపస్సు చేసి తనకు కుమారుడు కావాలి అని అడగలేదు. తనకు అయోని సంభవుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగాడు. అప్పుడు దేవేంద్రుడు, నా గురించి తపస్సు చేసిన వారెవరూ ఇలాంటి కోరిక కోరలేదు ఇంతవరకు అని చెప్తాడు. నాకున్న సమర్థత చేత ఇది నేను ఇవ్వగలిగినది కాదు. ఇంద్రత్వం అనేది ఒక పదవి. ఈ పదవి కొంతకాలము ఉండి వెళ్ళిపోతుంది. నా పదవి తాత్కాలికము, నేను కూడా తాత్కాలికము. ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఆ పదవిలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోతాడు. మరలా ఆ పదవిలోకి కొత్త ఇంద్రుడు వస్తాడని కదా అర్థం. నాకే శాశ్వతత్వం లేదు. ఆ శాశ్వతత్వం లేని నాకే చిరంజీవత్వము లేనప్పుడు ఆ కోరిక నేను ఎలా తీర్చను అని అంటాడు. అంటే అటువంటప్పుడు ఎదుటి వాళ్లకు వాటిని నేను ఎలా ఇవ్వగలను? తాను వెలిగే దీపం అయితే కదా అది మరొక దీపమును వెలిగించగలదు. ఇది నా గురించి తపస్సు చేసి ఎందుకు అడిగావు అని అడుగుతాడు. నేను నీవు అడిగినటువంటి వరం ఇవ్వలేను. నీవు చాలా లోక విరుద్ధమైనటువంటి విషయమును అడుగుతున్నావు. నాకు ఆ సమర్థత లేదు. కానీ నీవు ఇంత తపించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను అని చెప్తాడు. దీనిని ఒక్క పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఈ శంకరుని గూర్చి తపించు అని చెప్పాడు. అప్పుడు శిలాదుడు నిరుత్సాహపడలేదు. మరల శివుని గురించి తపస్సు చేయాలా అని అనుకోలేదు. మరల ఎన్ని కష్టములైనా సరే సహించి తన కోరికను నెరవేర్చుకోవాలని సంకల్పం చేశాడు. పరిస్థితులకు రాజీ పడకుండా ఇటువంటి సంకల్ప బలం కలిగి ఉండటం చాలా గొప్ప విషయం కదా. ఈ పూనిక, ఈ ధృతి, ఈ పట్టుదల, ఈ శక్తి లోకంలో అద్భుతములను సృష్టించాయి కదా. మన పౌరాణిక వాంగ్మయం ఈవేళ చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. పురాణాలలో నుండి ఏదైనా ఒక కథ వినడం అంటే ఏ పనిపాట లేనివాడు జీవితంలో ఇంకా కేవలం మృత్యు కొరకు ఎదురుచూడటం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు అటువంటి వారకు మాత్రమే నిర్దేశింపబడినది అనే ఒక అపోహ ఉన్నది. ఈవేళ కలి ప్రభావం చేత మన యందు కలిగినటువంటి నిజమునకు ఈ పౌరాణిక వాంగ్మయం గురించి పట్టుదల, సత్సంకల్పం అనేవి ఈ దేశంలో ఎన్ని అద్భుతాలను ఆవిష్కరించినది అనే వాటిని గురించి నేటి యువతకు తెలియజెప్పడం, వారు దానిని శ్రద్ధతో అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. కొన్ని కోట్ల మంది వానరులు క్రింద ఉండిపోతే నేను వెళ్ళి సీతా అమ్మవారిని చూచి వస్తాను అని సంకల్పించి హనుమ సముద్రలంఘనం చేశాడు కదా. ఎవరు అసలు లోకమంతా ఏ పోకడలు
ఏ పోకడలు పోతుందో, ఏ పోకడలో పోకుండా నేనొక కొత్త విషయమును సాధిస్తానని బయలుదేరిన మొనగాడు ఎవడున్నాడో అటువంటి వాడి వలన లోకమునకు అద్భుతములు జరుగుతాయి. అది విషయం. ఒకసారి అనేక రకాలుగా ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్తావనను మనం గమనించినట్లయితే, ఆ శిలాదుడు వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చొని శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఆయన సంకల్ప బలం చాలా గొప్పది. తనకు తాను పరీక్ష పెట్టుకున్నాడు. అటువంటి ప్రదేశంలో కూర్చొని అంతర్ముఖుడై తపస్సు మొదలుపెట్టాడు. కొద్ది కాలం గడిచేసరికి శిలాదుడు అనేటటువంటి రూపము అక్కడ లేదు. అస్థిపంజరం ఒక్కటే అక్కడ ఉన్నది. అనగా అక్కడ ఉన్నటువంటి పురుగులు శిలాదుడి శరీరంలోకి మిగిలినవన్నిటినీ తినేశాయి. ఇటువంటి తపస్సు చాలా అరుదు. అప్పుడు శంకరుడు ప్రమద గణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవారు బహిర్ముఖులు అవుతారు. కానీ ఆయన అవలేదు. నీళ్లు చల్లి బహిర్ముఖుడిని చేయడానికి ఆయనకు స్పర్శేంద్రియమైనటువంటి చర్మం లేదు. అప్పుడు శంకరుడు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటనవేలుతో ఆయన మూడవ కన్ను అనగా ఆయన జ్ఞాన నేత్రము ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము దగ్గర పెట్టి ఆపాడు. అప్పుడు శిలాదుడు బహిర్ముఖుడు అయ్యాడు. అసలు ఇలాంటి స్థితి పొందినటువంటి మహాపురుషుడు ఉండడు. శంకరుడి కాలి బొటనవేలు జ్ఞాన నేత్రమునందే కొంతసేపు తగిలి ఉంటే తప్ప అతను బహిర్ముఖుడు కాలేదు. శంకరుడు ఈయన తపస్సు చూసి పొంగిపోయి, శిలాదా, నీవు దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు. అతడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. నేను ఇంద్రుని గురించి తపస్సు చేశాను. ఇంద్రుడు ప్రత్యక్షమై శివుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు. శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నీవు కోరుకున్న లక్షణములు గల కొడుకుని ఇస్తానని చెప్పాడు. అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను అన్నాడు. అప్పుడు శంకరుడు, అయితే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడగగా, శంకరుడిని చూడగానే శిలాదుని ఆనందంతో ఒక మాట కలిసిపోయింది. నీలాంటి కొడుకు అయోనిజుడు పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఈ మాట అనేసరికి శంకరుడు ఒక్కసారిగా నవ్వాడు. నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడుకు లేడు కదా, నేనే నీకు కొడుకుగా రావాలి, అయితే నేనే నీకు కొడుకుగా రావాలి, అంతేగాని నాలాంటి ఇంకొక కొడుకు లేదు కదా అని అంటే, నీ భక్తికి నేను లొంగిపోయాను కనుక నేనే నీకు కొడుకుగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శిలాదుడు తన గురించి ఏమీ అడగలేదు. తను అడిగినటువంటి లక్షణములతో ఒక కొత్త స్వరూపం వస్తోంది. అది లోకములను ఉద్ధరిస్తోంది. తాను పుట్టినందుకు, తనకొక శరీరం ఉన్నందుకు ఆ శరీరమును ఈశ్వరార్పణగా ఉపయోగించి తాను ఒక బృహత్ కార్యమును లోకం కోసం చేశాను అనుకొని సంతృప్తి చెందాడనమాట. ఇటువంటి వారిని మహాత్ములు అని లోకం పిలిచింది. కావున ఆ నందీశ్వరుని యొక్క వృత్తాంతం శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. కనరే అదియే శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. మహిమాన్వితమౌ ఆ క్షేత్రం పార్వతి పరమశివా నిలయం. భ్రమరాంబికతో వెలసెనుగా మల్లికార్జునుడు శ్రీగిరిపై. కనరే అదియే శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. క్షేత్రములెన్నెన్నో తీర్థములాచట ఎన్నెన్నో వనములు నదులు ఇంకెన్నో చేరి తరించెను శ్రీగిరిలో. కనరే అదియే శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. యోగులు సిద్ధులు సాధనలో జప
జపతపముల తరించెనట మానవ కళ్యాణము కొరకై భక్తితో వేడిరి గిరిలో. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. వాయులింగ ఆకాశలింగ తేజో జల పృథ్వీలింగ పంచముఖాలుగా పరమేష్టి ధరణిని కాపాడగ వెలసే. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. పంచభూతములు తానుగనే సంరక్షింపగ వెలసెనుగా జ్యోతిర్లింగ స్వరూపుండై జగతిని ఏలగ శంకరుడే. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. ఇది ఏ ముక్తి ప్రసాదినిగా జన్మరాహిత్య మార్గముగా మహిమాన్వితమై నిలిచెనుగా ఈల శ్రీగిరి శిఖరముగా. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. కృతయుగమందు హిరణ్యుడే త్రేతాయుగమున రాముడే ద్వాపరయుగమున పాండవులే శ్రీగిరీశుని కొలిచిరిగా. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. త్రిపురాసురుడను అసురునితో ఓరి వధించను ఆహరుడే సురులకు నరులకు ముదమారా పరవశమున ప్రార్థించిరట. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. నందుని బ్రోచిన క్షేత్రమిదే నందిగవరమును సంగీదే నవనందుల పరివేష్టితమై దివ్య క్షేత్రముగా విలసిల్లే. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. భువిలో శ్రీగిరికే తెంచి విహరించిరిగా దేవతలే తరించిరి ఆసురవరులే శంభో హర మహదేవయని. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం. వేద పురాణ ఘోషలలో ద్వాదశ జ్యోతిర్లింగములే వెలసెను ఈల మహిమలతో మనలను ధన్యుల చేయుటకై. కనరే అది శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం.
ఓంకారేశ్వర హర శంభో విశ్వేశ్వర హర శివ శంభో కేదారేశ్వర హర శంభో మల్లికార్జున శివ శంభో కదరే అది ఏ శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం కనరే అది ఏ శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం కదరే అది ఏ శ్రీశైలం భూమిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిలయం కనరే అది ఏ శ్రీశైలం భువిలో వెలసిన కైలాసం పరమేశుని కది ప్రతిరూపం పావన చరితం ఆ నిల హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఆ విధంగా శిలాదుని కోరిక మేరకు ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వరం అద్వితీయమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. అక్కడ ఉద్భవించిన పిల్లవాడు 4 భుజములు కలిగిన వాడై 3వ కన్ను ఉన్నవాడై పరమశివాంశతో పుట్టినటువంటి వాడై శివాలయంలో ఉన్న నందీశ్వరుడు అదే రూపంతో ఉండక ఒక వృషభాకృతిలో పడుకొని ఉంటాడు కదా, ఆయన ఒక ఎద్దుగా ఉంటాడు కదా, అలా ఎందుకు ఉండవలసిన అవసరం ఏర్పడినది అనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది. శివునకు ధర్మమునకు అభేదము. ధర్మమే శివుడు, శివుడిలోంచి వేదములు వచ్చాయి, వేదములు ధర్మము గురించి చెబుతాయి. శిలాదుడు శివుడిని నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ఆది వృషభమును పిలిచాడు. ఆ ఆది వృషభమునకు ధర్మము అని పేరు. వృషభ జాతి యందు ఉన్న మొట్టమొదటి వృషభమేదో అది ఆది వృషభము. అందుకే కలియుగంలో ధర్మము లోపించిపోయిందనుకోండి, ఇంకా లోకంలో ధర్మము లేదు అనేటటువంటి విషయము ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి. అందుకే కలియుగాంతమునకు ముందు శ్రీశైలంలో ఉండేటటువంటి శలగల బసవన్న లేచి కదిలేస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం కాలజ్ఞానంలో వింటూ ఉంటాం. ఒక పెద్ద రంకె వేస్తాడని, ఆయన రంకె వేసిన తరువాత ఇంకా కలియుగాంతం ప్రారంభమవుతుందని, కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియే ధర్మాకృతి. ఇప్పుడు ధర్మస్వరూపమై ఆది వృషభము ఏది ఉన్నదో దానిని పిలిచి నీవు ధర్మస్వరూపంగా నా స్వరూపంగా నందీశ్వరుడిగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు. శివునికి తనకి అభేదం లేదని చెప్పడానికి అభేద దర్శనం ఇచ్చాడు, బాలశివుడై ఉన్నాడు. కావున ఆ విధంగా నందీశ్వరుని యొక్క వృత్తాంతము మనకు గోచరిస్తూ ఉన్నది. కావున పరమశివుడు ఎంతో తేజోమూర్తి అయి ఉగాది ఉత్సవాల్లో భాగంగా నందివాహనారూఢుడై ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈరోజు 3వ రోజు ఎంతో దేదీప్యమానంగా విద్యుద్దీప కాంతులతో రకరకాలైనటువంటి పుష్ప పరిమళ విశేషాదుల చేత పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ దివ్య వాతావరణం అంతా కూడా శివమయంగా గోచరిస్తూ ఉన్నది. శివోహం అంటే నేను శివుడను అనేటటువంటి స్ఫురణకు తీసుకెళ్లేటటువంటి హరహర మహాదేవ శంభో శంకర అనేటటువంటి దివ్యమైనటువంటి నామంతో విరాజిల్లుతూ ఉన్నది శ్రీశైల మహాక్షేత్రం అంతా కూడా ఈనాడు. అటు తరువాత శివుడు నందీశ్వరునితో ఏమయ్యా నీవు ఇంత వైభవమునకు అనుభవించావు కదా, కానీ నీ తండ్రి తనకంటూ ఏమీ అడగలేదు కదా, నిన్ను అడిగాడు కానీ నీ వల్ల నీ తండ్రి తరించాలి కదా, నీ తండ్రిని నీ తాతని కూడా సమున్నతమైనటువంటి అధికారము కలిగినటువంటి ప్రప్రథమ గణములలో స్థితిలోకి నీవు తీసుకెళ్ళాలి కదా, వారు కూడా నన్ను సేవించుకుంటారు అన్నాడు. ఒక మంచి కోరిక కోరుకున్నప్పుడు, ఒక మంచి చేయాలనుకున్నప్పుడు తన ప్రయత్నం లేకుండానే ఏ స్వార్థం లేకుండా ప్రయత్నించిన వాడికి కావలసిన కోరిక ఈశ్వరుడే ప్రసాదిస్తాడు. అది మనకు ప్రత్యక్షంగా ఈ విషయంలో మనకు గోచరిస్తూ ఉన్నది. వాడి గురించి తన కోసమంటూ ఏమీ చూసుకోడు. ప్రత్యేకంగా లోక కళ్యాణకారకమైనటువంటి సంకల్పాలు కలిగినటువంటి వాడు వ్యక్తిగతమైనటువంటి ఆంక్షలు కానీ, వ్యక్తిగతమైనటువంటి కోరికలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆనందాలు కానీ ఆశించడనమాట. ఇక్కడ అదే జరుగుతున్నది. సరే, వాడి గురించి ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు కదా. యోగక్షేమం వహామ్యమని గీతాచార్యుడు చెప్పి ఉన్నాడు కదా. ఆ విధంగా పరమాత్మ శిలాదుడు ప్రమద గణములలో ఒకటిగా చేరిపోయాడు. ఇప్పుడు ప్రమద గణములకు నాయకుడు తన కొడుకు నందీశ్వరుడు.
ఒక తండ్రికి ఇంతకన్నా గొప్ప పదవి మరొకటి ఉండదు కదా. నందీశ్వర శిలాదులు లోకంలో ఆ స్థితిని పొందారన్నమాట. ఇద్దరూ శంకర కింకరులు. ఇది వాళ్ళ గొప్పతనం. ఇది నందీశ్వరుడి యొక్క చరిత్ర. అలాంటి నందీశ్వరుడు ధర్మం అనేటటువంటిది 4 కాళ్ళ మీద నడపడానికి సాగించడానికి ఈ విధంగా ఆ గమనంతో సాగిపోతూ పరమాత్మకే వాహనంగా ఉంటూ ఈ యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనకు ఇస్తూ ఉన్నాడన్నమాట పరమాత్మ. శివుడు నందీశ్వరుడికి మరొక వరం ఇచ్చాడు. నీవు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉంటే నేను కూడా అక్కడికి వచ్చేసి ఉంటాను. నేను ఎక్కడైనా ఉంటే నీవు కూడా అక్కడ ఉంటావు. శివాలయంలో నా ఎదురుగుండా నీవు ఉండాలి అని చెప్పాడు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, ఏ శైవ క్షేత్రంలో అయినా సరే నందీశ్వరుని యొక్క దివ్య మంగళాకార స్వరూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత వైభవోపేతంగా ఉంటుందంటే సాక్షాత్తు శివుని అంశ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే, ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా సరే నందీశ్వరుని యొక్క గొప్ప వైభవోపేతమైనటువంటి ఆ దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది అద్భుతంగా. కాబట్టి నందీశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు, శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. శిలాదుడు తన కొడుకు గొప్ప భక్తి తత్పరుడు కావాలని అడిగాడు. ఆ పుట్టినవాడి భక్తికి ఈశ్వరుడు వసుడైపోయినాడు, ఈ వరం ఇచ్చాడు. లోకంలో అలాంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారండి అంటే ఎంత గొప్ప విషయమో కదా. తల్లిదండ్రులు అలా వేడుకోవాలి, నా కొడుకు ఎంతసేపు అలా చదవాలి ఇలా చదవాలని. రకరకాలుగా ఈ పాశ్చాత్య దేశ సంస్కృతి వచ్చి రకరకాల చదువులు, ప్రకృతికి ఆటంకం కలిగించేటటువంటి చదువులే పుస్తక రూపేణ వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎవరైనా తల్లిదండ్రులు నా కొడుకు భక్తుడు కావాలి, నా కొడుకు పరమశివునికి అత్యంత దగ్గర పాత్ర పోషించేటటువంటి ఒక గొప్ప పారవశ్యపూరితమైనటువంటి భక్తుడు కావాలని ఎవరైనా వేడుకుంటారా? ఎవరైనా అలా కోరుకుంటారా? నిజంగా అలా కోరుకుంటే అది శిలాదుడి వంటి మనస్సు కలిగినటువంటి తల్లిదండ్రులే అవుతారనమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా తల్లిదండ్రులే ప్రేరేపిస్తూ ఉండాలి, భక్తి అంటే ఏంటో నేర్పిస్తూ ఉండాలి. భగవంతుని యొక్క విశ్వాసానికి పాత్రుడైనటువంటి వాడు ఎవడైనా సరే మృగాలకు సైతం మోక్షం ఇచ్చేస్తూ ఉన్నాడు, పక్షులకు సైతం మోక్షం ఇస్తూ ఉన్నాడు. సాలెపురుగుకు, ఏనుగుకు, సర్పానికి ఆ మూడింటి కలయికతో ఏర్పడినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడే మనకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాడు కదా. ఆ విధంగా నోరు లేని జీవాలకే ఆ విధంగా స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే అన్ని ఇంద్రియాలు పనిచేస్తూ అంతఃకరణ శుద్ధి కలిగి ఉండి సమస్త కర్మలను శివార్పణం అనేటటువంటి ఒక తార్కిక బుద్ధితో మనం సమస్త కర్మలను చేసిన వాళ్ళమైతే మనకు ఆ పరమశివుడే ప్రత్యక్షమై మనకు అన్ని రకాలుగా అనుగ్రహిస్తాడు. అందుకనే నందీశ్వరుని దర్శించినా అంతే ఫలం కలుగుతూ ఉందని మనకు అవగతమవుతూ ఉన్నది. ఎవరైనా ఈ నందీశ్వర చరిత్రను చదివినా, చేతులెగ్గి నమస్కరిస్తూ వినినా, నందీశ్వరుని వైభవమును మనసులో తలంచుకొని మురిసిపోయినా వారికి భగవంతుడు ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంత్యమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమద గణములలో ఒక్కరిగా చేర్చుకుంటాడు అని ఆ విధంగా అభయం ఇవ్వబడింది. అదిగో కనిపిస్తూ ఉన్నది కదా, అద్భుతమైనటువంటి తేజో విరాన్మూర్తి అయినటువంటి పరమాత్మ ఈ విధంగా కైలాసం నుండి నేరుగా దిగి వచ్చాడా అన్నట్లుగానే ఆ పరమశివుడు గాంభీర్యంగా తేజోమూర్తిగా వీర్య స్థైర్య ధేజ విపరీతమైనటువంటి అలంకార సహితంగా శ్రీవారు కదిలి వస్తూ ఉన్నారు. ఆ విద్యుద్దీప కాంతులతో అనేక రకాలైనటువంటి భక్తి అనే తాపం ఎలా ఉండాలంటే తపస్సు అనే శబ్దం కూడా తపము అనే శబ్దం నుంచే పుట్టింది. అందుకనే తపన, ఆ భగవంతుని గురించి తపన, ఆలోచనలకు భగవంతుని వైపే ఉండాలనే తపన, భగవంతుని యొక్క ఆ లీలా విశేషాలన్నీ వినాలనేటటువంటి ఒక తపన, భక్తిని ప్రేరేపించుకోవాలనుకునేటటువంటి ఒక తపన, స్వామివారి గురించి లీలా విశేషాదులను ప్రవచన రూపేణ చెప్పాలనుకునేటటువంటి ఒక తపన, స్వామివారిని శరీరం నిండా ఆవాహన చేసుకోవాలనేటటువంటి ఒక తపన, ఆ తపన ముదిరి లాస్ట్కు ఆ చివరికి ఏమవుతుంది అంటే ఆ తారాస్థాయికి చేరుకున్నటువంటి భక్తి అనేటటువంటి తపన తపస్సుగా మారి వాడికి తపోనిష్ట గరిష్ఠుని చేసి స్వామివారినే వశపరుచుకునేటంత శక్తి సామర్థ్యాలను ఆ తపస్సు చేస్తూ ఉన్నది. కావున తపస్సు అనే శబ్దం అంత గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నది. అలాంటి తపస్సుకు నిదర్శనంగా కలిగినటువంటి వాడెవడంటే ఇదిగో కనిపిస్తున్నటువంటి నందీశ్వరుడు. ఆనంది వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏ విధంగా గమనం చేస్తున్నాడో మనం దర్శనం చూస్తూ ఉన్నాం.
కనిపిస్తున్నటువంటి ఆ జన సమూహం చూస్తూ ఉంటే అది సముద్రమా జనసముద్రమా అని మనకు అర్థం కాకుండా ఉంది. కానీ జీవులందరూ కూడా ఏకాత్మ స్వరూపంగా అద్వైత కోణంలో దర్శించినంత మాత్రానే అంగుష్ట మాత్రేన బొటనవేలంత మాత్రమే ప్రతి ఇళ్లలో కూడా ఆ హృదయ స్థానాన్ని ఆవిష్కరించి హృదయం అనే పీఠంలో పరమాత్మను నిలుపుకొని హృదయ పీఠిక మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ హృదయ పీఠిక మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ నదీధరాయ నగవాసాయ నదీధరాయ నగవాసాయ విదుకిరీటాయ వేదమయాయ నమో నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే అని అంటూ కీర్తనతో సాగుతూ ఉన్నటువంటి ఆ రథం ఎంత దేదీప్యమానంగా ఉన్నదో కదా. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగా శ్రీశైలవాస ఓం శివాయ నమ శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగా శ్రీశైలవాస సౌరాష్ట్రములో వెలసిన దేవ చంద్రకళాధర శ్రీ సోమనాథ శ్రీశైలములో అమరిన ఈశ భ్రమరాంబికేశ శ్రీ మల్లికార్జున ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగా శ్రీశైలవాస ఉజ్జయినీపుర క్షేత్ర విహార మహాకాళేశ కరుణాంతరంగ ప్రణవనాదమయ దివ్య శరీర ఓంకారేశ్వర ఓంకార రూప ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగా శ్రీశైలవాస ఓం శివాయ నమ శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస హిమగిరివాస హైమవతీశ శ్రీకాళకంఠ కేదారేశ భీమేశ్వరమున నిలచిన దేవ భోళా శంకర శ్రీ భీమేశ్వర ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగా శ్రీశైలవాస ఓం శివాయ నమ శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస కాశీ నివాస కైవల్యదాత విశాలాక్షిపతి శ్రీ విశ్వనాథ త్రిపురాంతకాహర త్రినేత్ర రూప త్రిశూలపాణి త్రయంబకేశ ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగా శ్రీశైలవాస ఓం శివాయ నమ శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస
రావణ బ్రహ్మ గర్వ సంహార గోకర్ణవాస ఆత్మలింగేశ నాగాభరణ శ్రీనీలకంఠ నందివాహన శ్రీనాగేశ్వర ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం శివాయ నమః శివాయ జ్యోతిర్లింగ శ్రీశైలవాస ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నందీశ్వరా నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నందీశ్వరుని ప్రార్థించాలి. అయ్యా నందీశ్వర, నీకు నమస్కారం. స అంబ అంటే అంబతో కూడినటువంటి శంకరుని వలన మాయందు ప్రవర్తించవలసినటువంటి ఆనందమునకు కారణభూతుడైనటువంటి వాడివి. నీవు మహాదేవుని సేవ చేసుకునేవాళ్ళని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అలా నేను సేవ చేసుకోవడానికి నాకు నీవు అనుజ్ఞను ఇవ్వవలసినదిగా ప్రార్థన అని చెప్పి మీరు లోపలికి వెళ్ళి గోత్రనామాలతో పూజ చేసుకుంటే ఆ యొక్క నందీశ్వరుని అనుగ్రహం ద్వారా పరమశివుని అనుగ్రహం కూడా మనకు కలుగుతుందన్నమాట. నందీశ్వరుడు 4 పాదములతో చక్కగా పడుకొని ఉంటాడు. బసవయ్య దర్శనమునకు మారుపేరు. లేపాక్షిలో ఉండే బసవయ్య అంత అందంగా ఉంటాడు కదా. ఆయన 4 పాదములతో పడుకొని ఉంటాడు. ఆ 4 పాదములు ధర్మమునకు సూచిస్తూ ఉంటాయి. ఆ ధర్మము మీదనే భగవంతుడైనటువంటి శివుడు అధిరోహించి ఉంటాడు. మీకు ధర్మమే సమస్తమును తీరుస్తుంది అని దీంట్లో ఉన్నటువంటి అంతరార్థము. కావున ధర్మం అనేది ఒక్కటి పట్టుకుంటే చాలు. పరమాత్మ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమాత్మ అధిష్ఠిస్తాడు అని అర్థం. అప్పుడు ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి మనం పట్టుకుంటే మనం ధర్మానికి ప్రతీకగా ఉన్నట్టు కదా. కావున ధర్మానికి ప్రతీకమైనటువంటి పరమాత్మను పట్టుకోవడం వల్లనే మనకు అన్ని రకాలైనటువంటి స్వామివారి యొక్క దివ్య చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. అందుకనే 4 కాళ్ళ మీద ఉండేటటువంటి ధర్మాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మనల్ని భగవంతుడు అధిష్ఠిస్తాడు అని దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. అందుకనే ధర్మమే సమస్తమునకు ఆలవాలం అవుతుంది. ఆ ధర్మమే నందీశ్వరుడి 4 పాదములుగా ఉంటుంది. అందుకే సత్యము, శౌచము, తపస్సు, దయ అని ప్రతిరోజు నందీశ్వరుని అక్కడ దర్శిస్తూ ఉంటారు. అందుకనే దాదాపుగా నందీశ్వరుని యొక్క అనేక రకములైనటువంటి శృంగముల మధ్యలోంచి శివలింగమును చూడటం అలవాటైతే మీకు తెలియకుండానే ఆ 4 గుణములలోని కొన్ని గుణములు మన యందు ప్రసరిస్తాయి. ఈ 4 పాదముల చేత నందీశ్వరుడు ధర్మమే తానే ఉన్నాడు. కావున భోజ మహారాజు చంపూ రామాయణంలోని కొన్ని మంచి విషయాలను ఈ విధంగా చెబుతూ ఉంటాడు. భోజరాజు ఒకసారి మారువేషంలో కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి భోజరాజు చనిపోయి ఈ వేలపాటికి 11 రోజులు అయిందని నిష్కారణంగా ఒక అబద్ధం చెప్పారు. నిజంగా భోజరాజు గారు చనిపోయారనుకొని కాళిదాసు గారు ఒక శ్లోకం చెప్పారు. చెప్పేటప్పటికే అప్పుడు నిజంగా భోజరాజు గారు చనిపోయారు. ఆయన మాట సత్యమైపోయింది. నిజంగా భోజరాజు ఇప్పుడే నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పడం వల్లనే చనిపోయాడని కాళిదాసు గారు ఏడ్చారు. అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడ, నీవు నా స్వరూపం, నీ ఏడుపు నేను చూడలేను. ఇప్పుడు నీకు నేనొక వరం ఇస్తున్నాను. మీరు కొన్ని గంటలు మాత్రమే బ్రతికి ఉంటారు. మీ ఇద్దరు ఏమి మాట్లాడుకుంటారో మాట్లాడేసుకోండి. తరువాత ఇద్దరు ఏకకాలమునందు శరీరములు వదిలిపెట్టేద్దురుగాని అని అమ్మవారు ఆ విధంగా చెబుతారన్నమాట సరస్వతి అమ్మవారు. భోజరాజు బ్రతికాడు. అప్పుడు వారిద్దరూ ఈశ్వరుడికిచ్చినటువంటి కాసేపు మరొకటి మాట్లాడుకునే బదులు ధర్మమునకు ఆలవాలమైనటువంటి రామాయణమే మరలా మాట్లాడుకుందామని వాళ్ళిద్దరూ రామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకున్న రామాయణంకే చంపూ రామాయణం అని పేరు వచ్చిందనమాట. అది భోజరాజ కృతము. అందులో ఒక చోట భోజరాజు గారు అంటారు, వేదము మనకు ప్రమాణమై ఉన్నది. ఇటువంటి వేదము ధర్మము గురించి మాట్లాడుతోంది కదా. వేదాంతర్గతమైనటువంటి ధర్మము వేదమును చదువుకున్నటువంటి పండితుల చేత చెప్పబడుతోంది కదా. వేదమంత్రములను చదువుకున్న వారు
లోక కళ్యాణమునకు మాత్రమే ఆ మంత్రములను పైకి చదువుతున్నారు కదా, అదే వేదము ప్రయోజనము. ప్రవహించి వెళ్ళేటటువంటి నది ఏ ప్రయోజనము కొరకు లోకం కోసమని దాహం తీరుస్తున్నదో, అలా వేదము నేర్చుకుంటున్నవాడు వేద మంత్రముల చేత దేవతల అనుగ్రహమును లోకమునకు ప్రసరింపజేస్తాడు. కాబట్టి ధర్మం ప్రవర్తించాలి అంటే వేదము తెలిసి ఉండాలి. అది విషయం ఇక్కడ. అందుకనే వేదమును చదువుకున్న వాళ్ళు వేదమంత్రముల రూపంలో ధర్మమును ప్రకాశింపజేయబట్టి కదా మనం అందరం కూడా ఇవాళ ఇన్ని ప్రయోజనములను పొందగలుగుతున్నాము, ఇన్ని వైదిక ఆచారాలను చేస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నాము. ఆ రకంగా ఉగాది ఉత్సవాల సందర్భంగా నందివాహనారూఢుడైన పరమాత్మ శ్రీశైలం నుంచి మనం దర్శనం ఇస్తూ ఉన్నాడు. కావున లోకంలో ఉన్నటువంటి అందరు దేవతామూర్తులు కూడా ఈరోజు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి, నందివాహనారూఢుడైనటువంటి పరమశివుణ్ణి దర్శించడానికి అమృతగణాలన్నీ కూడా సూక్ష్మ రూపేణ వేంచేసి ఉన్నాయి. అటువంటి వేదం గురించి ధర్మం గురించి మాట్లాడుకుని భోజరాజు కాళిదాసుగా ఆ రోజు పొంగిపోయారు. లోకమంతా ఉన్నతిని పొందాలంటే ధర్మమును మాత్రమే పట్టుకొని ఉండాలి తప్ప వేరొక మార్గమే లేదు. అడ్డదారులనేవి లేనేలేవు. నేరుగా పరమాత్మను దర్శించాలంటే ధర్మము అనేటటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క స్వరూపాన్ని పట్టుకున్నాము అంటే ఆ ధర్మానికి స్వరూపమైనటువంటి నందీశ్వరుని పట్టుకోవాలి. నందీశ్వరుని ద్వారా పరమశివుడు తేలికగా అందుబాటు అవుతారని ఈ శైవాగమనం అంతా కూడా చెబుతూ ఉన్నదనమాట. అందుకనే అటువంటి ధర్మము వేదములో చెప్పబడింది. ఇప్పుడు గురుముఖతః వేదాంతర్గతమైనటువంటి ఈ ధర్మము నేర్చుకున్న భూసురులు ఈ ధర్మమును పలుకుతున్నప్పుడు నేను వారికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నా దృష్టిలో ఈ వేదము కదిలిపోతున్నటువంటి నందీశ్వరుడి ముందున్నటువంటి వృషభమే. కనుక వేదాంతర్గతమైనటువంటి పరమాత్మ అర్థం కావాలి అంటే ముందు కనిపించేటటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మూల ప్రకృతిలో మెలుగుతూ ఉన్నటువంటి పదార్థాలను మనం గట్టిగా పట్టుకోవాలి. అలా మూల ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ అంశాలన్నిటినీ పట్టుకుంటే ఆ వాటికి మూలమైనటువంటి పరమాత్మ ముడిసరుకులాగా మనకు అందుబాటు అవుతాడు. అదే వేదము. ఇప్పుడు అర్థమైంది కదా మనకు నందీశ్వరుని యొక్క ఒక వీర్య ధైర్య స్థైర్య ఒక పరాక్రమ తత్వం ఏంటో, ఆ భక్తి ఏంటో, ఆ తపస్సు ఏంటో మనకు అర్థమవుతూ ఉన్నది కదా. అది మనందరికీ కూడా ఆదర్శం కావాలి. కావున నందీశ్వరుని సృష్టించే ముందు గొప్ప మర్యాదతో సృజించాలి. హరోం హర 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 త్రిశూలపాణే మహాదేవ శంభో హర సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. హరోం హర హర త్రిశూలపాణే మహాదేవ శంభో హర సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. హరోం హర హర త్రిశూలపాణి మహాదేవ శంభో సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. హర హర పురహర మహిత మహేశ్వర మహాదేవ శంభో శ్రీగిరీశ్వర నళిన మనోహర దేవదేవ శంభో. హరోం హర హర త్రిశూలపాణి మహాదేవ శంభో సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో. శూలాయుధకర గంగాధర హర మహాదేవ శంభో నటశేఖర హర గౌరి మనోహర దేవదేవ శంభో. హరోం హర హర త్రిశూలపాణే మహాదేవ శంభో హర సర్వేశ్వర హర విశ్వేశ్వర హర శ్రీశైల శంభో.
हरों हरा हर त्रिशूलपाणि महादेव शम्भो सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो अंबिकनाथ आश्रितवत्सल महादेव शम्भो भक्तव शङ्कर भवभयहरण देवदेव शम्भो हरों हरा हर त्रिशूलपाणे महादेव शम्भो हर सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो हरों हरा हर त्रिशूलपाणि महादेव शम्भो सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो करिचर्मांबर ढमरुकहस्त महादेव शम्भो दुरित विदूरा पाप विदारा देवदेव शम्भो हरों हरा हर त्रिशूलपाणे महादेव शम्भो हर सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो हरों हरा हर त्रिशूलपाणि महादेव शम्भो सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो नादस्वरूप नाट्यकलाप महादेव शम्भो वेदस्वरूप आदिस्वरूप देवदेव शम्भो हरों हरा हर त्रिशूलपाणे महादेव शम्भो हर सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो हरों हरा हर त्रिशूलपाणि महादेव शम्भो सर्वेश्वर हर विश्वेश्वर हर श्रीशैल शम्भो ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా అని శివానందలహరిలో చెప్పినట్లుగా, స్వామి, ఒకవేళ నా పుణ్యం వలన నేను ఒక దేవతైనా పర్వాలేదు, లేదంటే నేను వేరే కీటకమైనా పర్వాలేదు, మృగమైనా పర్వాలేదు, ఈగనైనా పర్వాలేదు, దోమనైనా పర్వాలేదు, మనుష్యుడే పుట్టాలన్న కోరిక మాత్రం నాకు లేదు స్వామి. నేను ఏదైనా కావచ్చు, కానీ నీ యొక్క నామస్మరణ అనేది లేకుండా నన్ను ఏ జీవిగా నువ్వు పుట్టనివద్దు. నీ యొక్క దివ్యమైనటువంటి స్మరణ లేకుండా, నామాన్ని జపించే విధానం లేకుండా, నీ గురించి తప్పించేటటువంటి ఒక తపస్సు తపోగుణం లేకుండా అది ఏ జీవినైనా సరే నాకు అక్కర్లేదు. నన్ను ఒక ప్రాణిగా ఉండాల్సినటువంటి అవసరం నాకు కూడా లేదు స్వామి. నీకు నాకు అభేద స్థితి ఏ విధంగా కలుగుతూ ఉంటుందో ఆ స్థితికి నన్ను చేరవేయి తండ్రి పరమాత్మ అనేటటువంటి దివ్యమైనటువంటి భావనే అమృత భావము. కావున రుచులు చూడటం కోసం రసేంద్రియం కాదు, భగవంతుని నామ వైభవమును, ఈశ్వరుని గుణముల రసమును గ్రోలి అందుచేత మత్తెక్కిపోయి
చెప్పకుండా ఉండలేక ఈశ్వర నామము చెప్పి ఈశ్వరునిలో ఉన్నటువంటి రసమెరిగినటువంటి స్థితి కాబట్టి దానివలన పలికినటువంటి నాలుక కాబట్టి ఇది రసేంద్రియమై ఉన్నది. రుచులు చూడడానికి అలవాటు పడినటువంటి నాలుక కాదు, ఈశ్వరనామము చెప్పడానికి ఉపయోగపడిన నాలుక అది రసేంద్రియము. కాబట్టి ఈశ్వర, నాకు ఉపాధితో సంబంధము లేదు, ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది చెప్పండి. జీవి మోక్షం జీవులై ఉన్నప్పటికీ కూడా పశుపక్షాదులు సైతం మోక్షాన్ని పొందినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. కావున నీ యొక్క నామస్మరణ లేకుండా ఉండేటటువంటి జన్మ అది ఏదైనా కావచ్చు, అది నాకు అక్కరలేదు. అది మనుష్య జన్మే కావచ్చు, నాకు అక్కరలేదు. ఒకవేళ నీ యొక్క స్మరణను కలిగి ఉన్నటువంటి నీచమైనటువంటి ఏదైనా కావచ్చు, అది వేరే కీటకం కావచ్చు, జంతువైనా కావచ్చు, ఏ జంతువుగానైనా సరే పుట్టని, కానీ నీ యొక్క నామస్మరణ, నీ యొక్క దివ్య గుణాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునేటటువంటి హృదయం నిండా నింపుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. అది ఏ జన్మైనా పర్వాలేదు అని ఇక్కడ భక్తితో ఆర్తనాదంతో విలపిస్తున్నటువంటి ఒక జ్ఞానంతో కూడినటువంటి హృదయము. కావున ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచెదానే విద్యాభ్యసనం బొనర్చెరగరి చెంచే మంత్ర మోహించబోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. ఆ విధంగా చెప్పినట్లుగా దూర్జటి కవీంద్రుల వారు చెబుతూ ఉన్నారు. ఒక పాము, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు మోక్షం పొందాయి కదా. మనుష్యులుగా పుట్టిన కొన్ని కోట్ల మందిలో ఎంతమంది మోక్షమును పొందుతున్నారు అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. కొన్ని కోట్ల మందిలో తనను తెలుసుకున్నటువంటి వాడు ఒక్కడే అని, ఇతరులు తనను తెలుసుకోవడం లేదని భగవద్గీతలో ఈశ్వరుడే చెప్పాడు సాక్షాత్తు. మనుష్యానాం సహస్రేషు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లు తెలుసుకునడానికి ప్రయత్నం చేసే వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు గీతాచార్యుడు. ఆ విధంగానే పశుపక్ష్యాదులకు సైతం మోక్షమించేటటువంటి పరమాత్మ కళ్ళెదుట ఉంటే మనకి ఇంకా వేరే గతి ఏమి, వేరే పని ఏమి అని మనం గట్టిగా పట్టుకోవాలి ఆ యొక్క పాదాలను. దివ్యమైనటువంటి ఆ మకరందపూరితమైనటువంటి శాశ్వత తత్వాన్ని పోలి ఉన్నటువంటి అమృత భావాన్ని మనకు మనమే ఊరించుకోవాలి. అది శాశ్వతంగా ఉంటుంది. అందుకనే మనం భగవంతుని యొక్క నామాన్ని ఎక్కువగా హృదయం నిండా నింపుకొని ఎప్పుడు కాలక్షేపం అంటే అది భగవంతుని నామంతో కాలక్షేపం చేశామనుకోండి, భగవంతుడు అతి బలీయమైన కాలస్వరూపుణ్ణి నేను అని గీతలో అంటూ ఉన్నాడు కదా. కావున పరమాత్మ వేరే, కాలం వేరే. కావున ఆ కాలాన్ని భగవంతునితో నింపివేయాలి, భగవంతుని యొక్క దివ్య గుణాలను పొగిడే విధానంలో నింపి ఉండాలి. అందుకనే దివ్య చరణాలను ఎప్పుడూ కూడా మనం గట్టిగా పట్టుకొని హృదయం నిండా వాటిని ప్రతిష్ఠించుకొని అర్చిస్తూ, భజిస్తూ, పూజిస్తూ, ఆరాధన చేస్తూ ఉండాలి. అదే అసలైనటువంటి సేవ. ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది కాబట్టి మీకు ఉపాధితో సంబంధం ఏమిటి? ఒక సాలెపురుగు తన ఉపాధిని ఎరుగక పరమాత్ముని దర్శనంతో పరమాత్ముని యొక్క అనుగ్రహానికి లోనైంది. ఒక ఏనుగు అనుగ్రహానికి లోనైంది. కావున జన్మతో పని ఏమి, వర్ణంతో పని ఏమి, జాతితో పని ఏమి, భక్తి ఒక్కటే ప్రధానము. అలాంటి భక్తి మనకుంటే చాలు, భగవద్ అనుగ్రహం దానంతటదే కుమ్మరించబడుతూ ఉంటుంది అనేటటువంటి దివ్య మనోహరమైనటువంటి ఈ అమృతభావంతో కూడినటువంటి జ్ఞానాన్ని మనకు సమర్పిస్తూ ఉన్నారు పూర్వ జ్ఞానవంతులైనటువంటి పండితులు. కావున ఉపాధితో మనకు సంబంధం లేదు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ శాస్త్రములను పిండేశారు కాబట్టే జగద్గురువైనటువంటి శంకరులు చెప్పారు, భగవంతుని ఉపాధిని ఇవ్వమని అడగకూడదు, భగవంతుని పాదముల యందు రమించగలిగినటువంటి శక్తిని ఇవ్వమని అడగాలి. అది విషయం. ఇక్కడ మనకు భగవంతున్నే కావాలని కోరిక మనకు అక్కర్లేదు, భగవంతుణ్ణి చేరుకోవడానికి కారణమైనటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకోవాలి. అందుకనే కష్టసుఖాలు సాధారణంగా అందరి జీవితాల్లోనూ ఉంటాయి. స్వామి ఈ కష్టాన్ని లేకుండా చేయని కాదు మనం అడగవలసింది,
కష్టాన్ని తట్టుకొని ఆ కష్టాన్ని నిర్మూలన చేసుకునేటటువంటి శక్తిని, జ్ఞానాన్ని, నేర్పరితనాన్ని ఇవ్వు తండ్రి పరమాత్మ అని మనం వేడుకోవాలి. కనుక శివ అనేటటువంటి 2 అక్షరాల నామమే శుభము అనేటటువంటి దివ్యమైనటువంటి అర్థంతో కలిగి ఉన్నది కదా. సకల శుభాకారుడైనటువంటి పరమశివుడు ఎన్ని రకాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు, జనాలందరినీ కూడా, జీవులందరినీ కూడా ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున దివ్య రథాన్నెక్కి, మనోరథమెక్కి భక్తుల యొక్క మనోరథం మీద వేంచేస్తూ ఉన్నారు శ్రీశైల మల్లికార్జున స్వామి. శ్రీశైల మల్లికార్జునుడు అంటేనే ప్రకృతికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక సత్సంబంధపూరితమైనటువంటి ఒక మాట మనకు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి క్షేత్రం కావున ప్రకృతిలో పరమశివుడు ఏ విధంగా రమిస్తూ ఉన్నాడు, ఆ యొక్క దివ్యలీలా విశేష రూపాలన్నీ కూడా ఏ విధంగా చూస్తూ ఉన్నాడు. అందుకనే అహం శివోహం. శివోహం అంటే నేను శివుడై ఉన్నాను, కానీ ఆ విషయం నాకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నాలో ఉన్న శివుణ్ణి నేను తొంగి చూసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది విషయం ఇక్కడ. కావున పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడని చెప్పాలి. ప్రతి చోట ఉన్నాడు అనేటటువంటి ఒక స్పృహ ఉన్నదే, ఆ స్పృహను కలిగి ఉండడమే జ్ఞానము. ఆ జ్ఞానం తెలిస్తేనే మోక్షము. అందుకని అన్నమాచార్యులు వారు అంటారు కదా, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. ఆ తెలియడం అంటే ఎంతవరకు తెలియాలి, ఏమి తెలియాలి, ఏ స్థాయిలో తెలియాలి అనేటటువంటి విషయాన్ని కూడా స్థాయిలను బట్టి ఉంటుందన్నమాట. కావున సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమైతే మనం ఏం కావాలని కోరుకుంటాం, అది కావాలి ఇది కావాలని కాదు. స్వామి అది ఇది ఏమిటి, అవన్నీ కూడా నామరూప విలాసాత్మకమిదం జగత్ కదా. కావున అవన్నీ పక్కన పెడితే వాటన్నిటికీ మూలమైనటువంటి నియంత అయినటువంటి నువ్వే నాకు కావాలి. నీ స్పృహతో కూడినటువంటి భావం నాకు నిరంతరం మెదలుతూ ఉండాలి, అదే స్థిరత్వంలో ఉండాలి అని చెప్పడమే విశేషవంతమైనటువంటి జ్ఞానము, భక్తి. కావున పరమాత్మ యొక్క దర్శనం కావాలి అంటే వైరాగ్య స్థితి కావాలి. వైరాగ్యం అంటే ఏంటి అంటే విషయాల్లో ఉన్న దోషాన్ని గుర్తించడమే వైరాగ్యము. అది మరి ఆ లెక్కన ఆలోచించినట్లయితే విషయాలన్నిటిలోనూ కూడా దోషం ఉంది కదా. ఎలా దాన్ని మనం సమర్థించాలి అంటే కనిపించే ప్రతిదీ కూడా దాని యొక్క రూపాన్ని కానీ నామాన్ని కానీ మార్చుకుంటూ ఉంటుందన్నమాట. కావుననే యదృశ్యం తన్నశ్యం అంటూ ఉన్నారు. మరి కనిపించే ప్రతిదీ కూడా దాని యొక్క స్వరూపాలు నామాలు మారుతున్నాయంటే కనిపిస్తూ ఉన్న వాటన్నిటికీ కూడా కనిపించకుండా కదిలించే శక్తి ఒకటేదో ఉన్నది. ఆ శక్తే పరమశివుడు, శ్రీశైలనాథుడు. ఆ శక్తి అనిర్వచనీయమైనటువంటి పదాలకు అందనటువంటి ఒక గొప్ప వైదిక స్పృశతో, వైదిక స్పర్శతో, వైదిక స్ఫురణతో కదులుతూ ఉన్నది. ఆ కదిలేటటువంటి విధానమే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి రథోత్సవ సేవ. స్వామివారికి ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈ రథోత్సవ వేడుకలను మనం సాక్షాత్తు స్వామివారి యొక్క లీలా విశేషాదులన్నీ కూడా తిలకిస్తూ ఉన్నాం. ఈ రకంగా తిలకిస్తూ ఉండడంలో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అంటే స్వామివారు మనల్ని చూస్తున్నారా లేదా, మనం స్వామివారిని దర్శిస్తూ ఉన్నాం సరే, మనం స్వామివారి హృదయ పీఠంలో ఏ స్థాయిలో ఉన్నాము, ఏ స్థాయిలో స్వామివారి యొక్క దివ్య లీలా విశేషపూరితమైనటువంటి అనుగ్రహానికి పాత్రత పొంది ఉన్నాము, ఏ స్థాయిలో స్వామివారి యొక్క మనోహరమైనటువంటి ఆత్మరంజకమైనటువంటి హృదయస్థానంలో మనం ఏ స్థాయిలో రమిస్తూ ఉన్నాము, ఏ స్థాయిలో మనం భావన చేస్తూ ఉన్నాము, పరమాత్ముని యొక్క దృష్టిలో మన యొక్క స్థానం ఎంత అని మనం ఆలోచించగలిగినట్లయితే, స్వామి ఇదిగో ఇన్ని వేల మంది లక్షల మంది ఉన్నటువంటి ఈ భక్తాదుల్లో నేను ప్రత్యేకము, భక్తులలో నాకంటే గొప్పవాడు లేడు, భక్తులలో నేను విశేషవంతమైనటువంటి పాత్రను పొంది ఉన్నాను, జ్ఞానాన్ని పొంది ఉన్నాను, తపస్సును పొంది ఉన్నాను, సాధనను పొంది ఉన్నాను. కావున ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఆత్మ నివేదనం కూడా సమర్పించడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను ప్రభు అని ఎప్పుడైతే మనం శరణాగత వత్సలమైనటువంటి పరమాత్మని వేడుకుంటామో, శరణాగతి తత్వంతో వేడుకుంటామో, అప్పుడు మనకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అది పరమశివుడే మనకు ప్రసాదిస్తాడు. కావున జనులెల్లరూ కూడా విశేషంగా అశేషవంతమైనటువంటి ప్రజ్ఞా పాఠవంతో స్వామివారి దర్శనానికి ఈ విధంగా రథోత్సవ సేవలో విచ్చేసి ఉన్నారు. ఇంతకు మునుపు మనం నందివాహనారూఢుడైనటువంటి పరమాత్మను దర్శించాము. ఇప్పుడు
రథోత్సవం నందు స్వామివారి యొక్క దివ్య లీలా విశేషం. మల్లికార్జునాయ నమః. ఓం మల్లికార్జునాయ నమః. ఓం మల్లికార్జునాయ నమః. శివమంత్రం శివమంత్రం శివనామమంత్రం శివమంత్రం శివమంత్రం శివనామమంత్రం భువన పావన మంత్రం మహిత తారక మంత్రం భువన పావన మంత్రం మహిత తారక మంత్రం శివమంత్రం శివమంత్రం శివనామమంత్రం శివమంత్రం శివమంత్రం శివనామమంత్రం. జనన మరణముల చక్రం సదా నిలుపు మంత్రం జనన మరణముల చక్రం సదా నిలుపు మంత్రం భవసాగరం దాటుటకు పవిత్రమైనది ఈ మంత్రం భవసాగరం దాటుటకు పవిత్రమైనది ఈ మంత్రం శివమంత్రం శివమంత్రం శివనామమంత్రం శివమంత్రం శివమంత్రం శివనామమంత్రం. శ్రీశైల దేవుని మంత్రం దేవా మహదేవా ఆ ఆ ఆ శ్రీశైల దేవుని మంత్రం దేవా మహదేవా నీ నామం అమర మంత్రం నీ నామం అమర మంత్రం నీ నామం అమర మంత్రం నీ నామం అమర మంత్రం శివమంత్రం శివమంత్రం శివనామమంత్రం శివమంత్రం మహాదేవ శంభో శంకర. ధీరుడుగాన తత్పతిమదిన్ తనకెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్ నడుతల్లిరో వందురనేల ఇట్లు ఎవ్వారికి ఎవ్వారౌదురిల బంధువులెవ్వరు తల్లిదండ్రులెవ్వారలు పుత్రులెవ్వరిక స్వార్థపరంబు జగంబు సర్వమున్. ధీరత్వం అంటే జ్ఞానమునందు రమించే స్వభావము అని అర్థం. ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. కలిసినవి విడిపోతూ ఉంటాయి. పట్టు విడుపే ఈ లోకమునకు ఉన్న స్వభావం, అసలైన స్వభావం అవే కదా.
అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు, నువ్వు తరిస్తావు, నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు, తొందరగా మనసు లాగివేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చిపారేయడానికి కారణమైనటువంటి ఈశ్వరుడు మనకు సంతానం లేకుండా చేశాడేమో అని బిడ్డలు లేనటువంటి వారు, ఆర్తనాదంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి భావన చేస్తారన్నమాట. అందుకనే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి భగవంతుడు సమర్పిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు కూడా అనుగ్రహం అనేది ఏ రూపంలో ఉంటుంది? అంతా శివార్పణం అని అనుకున్నప్పుడు ఉంటుంది, అంతా భగవదేచ్ఛ అన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. కావున భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. నమో